లెమన్ గ్రాస్ అంటే ఫర్ హెర్బల్. ఇది దేవగన్నేరు నేల మీద పెడితే పెద్ద వృక్షము, కుండీలో ఉంటే చిన్నది. ఇవన్నీ మందారాలు, టైప్ ఆఫ్ మందారాలు. ఇవన్నీ లిల్లీస్, డబల్ లిల్లీస్ ఇవి. ఇక్కడ అన్ని రోజెస్, చామంతులు ఇప్పుడు సీజన్ కాదు, సీజన్ అప్పుడు బాగా వస్తాయి. ఇంకో అక్టోబర్ నవంబర్ అయితే. ఇదన్నీ గులాబీలు, ఇప్పుడిప్పుడే పెట్టాం కాబట్టి అలా ఉన్నాయి. ఇంకొక 1 మంత్ అయితే సెట్ అవుతాయి. ఇవన్నీ ఆర్నమెంటల్, లోటస్ టైప్ ఆర్నమెంటల్స్. ఇది ఒక వెరైటీ ఆఫ్ ఆర్నమెంటల్. గరిక జనరల్గా ఇండ్లలో పూజల కోసం అని పెంచుకుంటాము. ఇవన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ రోజెస్. ప్రస్తుతానికైతే పూలు లేవు, కాకపోతే పూలు వస్తే ఇంకా బాగుంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్, లోటస్ వెరైటీ, లోటస్ టైప్లో ఉంటుంది. ఇవన్నీ రోజెస్. ఇక్కడంతా అన్నీ ఇవన్నీ లిల్లీస్ అన్నీ ఇప్పుడిప్పుడే పెడుతున్నాం కాబట్టి ఎక్కువ లేదు. ఇది బ్రహ్మకమలము, బడ్స్ కూడా వచ్చున్నాయి ఇప్పుడు. వీటిల్లో కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి నవంబర్ వరకు పూస్తాయి. ఇవన్నీ కూడా వాము, కర్పూరవల్లి అంటారు. ఇది కూడా ఒక హెల్త్ వెరైటీ, చాలా మంచి వెరైటీ, అందరు పెంచుకోవచ్చు. రణపాల, ఇది కూడా ఇది ఒక లిల్లీస్. ఇవన్నీ లిల్లీస్. ఇక్కడ కాంబినేషన్ అన్నీ కలిసి ఉంటాయి, కూరగాయలు, పూలు, పండ్లు అన్నీ కలిపి పెంచేస్తాను. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న గార్డెన్, ఇంకా కొంచెం చేసేది ఉంది దీంట్లో. ఇవన్నీ బ్రింజాలు, దీంట్లో ఇది కంద వెరైటీ. ఇది ఆలోవేరా అన్ని హెర్బల్కి యూస్ఫుల్. ఇవన్నీ టైప్ ఆఫ్ డిసెంబర్ ఫ్లవర్స్, చామదుంపలు. ఇవి బంతి వెరైటీ. ఇదంతా పసుపు, మెయిన్గా ఇక్కడ పసుపు ఎక్కువగా పెడుతుంటాం మేము. పసుపు ఇంట్లో పెంచుకోవాలి అన్నట్లా పెడతా ఉంటాను. ఇది ఆర్నమెంటల్ వెరైటీ, డెకరేషన్ కోసం కొన్ని చిన్న పాట్స్లో అలా పెంచుకుంటాము. జేడ్, ఇది చాలా మంచి ప్లాంట్, బెస్ట్ ఆక్సిజన్ ప్లాంట్. ఇదంతా లోటస్ వెరైటీ. ఇవి మాకు బాగా ఇష్టం అనేసి ఎక్కువ కుండీలలో పెట్టి నేను డెకరేషన్కి వాడుకుంటూ ఉంటా. తులసి అంటే ఇంకా అందరికీ తెలిసిందే. అన్ని టైప్స్ ఆఫ్ తులసిలు ఉన్నాయి మా దగ్గర, 7-8 వెరైటీస్ ఉన్నాయి. ఇది మరువం అందరికీ తెలిసిందే, బెస్ట్ హెర్బల్ కూడా. ఆలోవేరా, ఇది కూడా ఒక లోటస్ వెరైటీ. ఇది కూడా ఒక బెస్ట్ హెర్బలే, చాలా మందికి తెలియదు, బిల్లగన్నేరు అంటారు. ఇది ఏమో అంజీర్ ప్లాంట్. అంజీర్ కూడా టెర్రస్ గార్డెన్ మీద పెంచుకోవచ్చు ఎవరైనా, చాలా ఈజీగా పెరుగుతుంది, ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదు. ఇది షో ప్లాంట్. అంజీర్ ఫ్రూట్. ఇది రణపాల, కాకపోతే ఆర్నమెంటల్ వెరైటీ. ఇది తినేది కాదు, తినేది వెరైటీ వేరే ఉంటుంది. ఇది జస్ట్ ఫర్ షో ఉంటుంది. ఇవన్నీ కొత్త మొక్కలు పెట్టాల్సినవి, ఫ్రూట్స్వి. సపోటా. ఇది నిమ్మలో చిన్నది, ఇది టేబుల్ నిమ్మ అని చిన్నగా కాస్తుంది. ఇప్పుడు ఫ్రూట్స్ లేవు. ఇది బ్రింజాల్ వెరైటీ. బ్రింజాలు 4-5 వెరైటీస్ ఉన్నాయి, ఈజీగా పెరుగుతుంది టెర్రస్ మీద. అందుకని బ్రింజాల్ని ఎవరైనా పెట్టి పెంచుకోవచ్చు. ఇవన్నీ బ్రింజాల్ కొత్త మొక్కలు, ఇప్పుడే అన్నీ నాటున్నాయి కాబట్టి కొత్తగా ఉన్నాయి. ఇవన్నీ బెండకాయ, కరివేపాకు. ఇక్కడ టెర్రస్ మీద 4-5 వెరైటీస్ వెజిటేబుల్స్ అయితే ఈజీగా పెంచుకోవచ్చు. కరివేపాకు కామన్గా పెట్టుకోవచ్చు ఎవరైనా. ఇదంతా పసుపు, ఇది కంప్లీట్ ఇదంతా పసుపు ఉంటుంది. ఇప్పుడే పెట్టాం, 1.5 month అయింది అంతే. ఇది పసుపు అనేది 8 months క్రాప్ యాక్చువల్లీ. ఇది ఒక మంచి వెరైటీ ఆఫ్ ప్లాంట్, మెడిసినల్ ప్లాంట్. ఇది గోరింటాకు. ఇది మునగలో 2-3 ఉన్నాయి మా దగ్గర.
బాగా పెరుగుతాయి అవి కూడా. ఇదంతా పసుపు. ఇది కూడా వాము, ఆర్గేటెడ్ వాము, షోగా ఉంటుంది, ప్లస్ వాడుకోవడానికి కూడా మంచిదే. పైది మాసిపత్రి. ఈ పక్కన ఇది పత్తి చెట్టు. పత్తి ఇంట్లోకి మనకు కావాల్సిన పత్తి కాయించుకోవచ్చు ఎవరైనా కానీ ఈజీగా. ఒక్కసారి పెట్టేస్తే సంవత్సరం వరకు పెరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ వన్ ఆఫ్ మా ఫేవరెట్ ప్లాంట్స్, అన్ని షో ప్లాంట్స్. ఇది టర్టిల్ వైన్. ఇది ఏమంటారు, స్వీట్ పొటాటో. యాక్చువల్లీ అది రెడ్ కలర్ స్వీట్ పొటాటో అది. ఇది టర్టిల్ వైన్లో ఇంకొక వెరైటీ, గ్రీన్ టర్టిల్ వైన్. ఇవన్నీ అన్ని వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు ఉంటాయి ఇక్కడ. బచ్చలి, ఇది చెట్టు బచ్చలి. బచ్చల్లో చాలా రకాలు ఉంటాయి. ఇది చెట్టు బచ్చలి. ఇది పొనుగంటాకు. ఇది మునగ గుమ్మడిగా ఉంది అక్కడే. ఇది తమలపాకు. తమలపాకు కూడా చాలా ఈజీగా పెరుగుతుంది. ఇంకా మిరప చెట్లు, వంకాయ చెట్లు అన్నీ ఒకటొకటి అక్కడ కలిసి పెరుగుతున్నాయి అన్నీ. ఇది పుదీనా. ఇవన్నీ పుదీనా, పిండి కూర. ఇది టర్టిల్ వైనే. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి డేలో అయితే, పోర్చులాకా. ఇది బచ్చలి, తీగ బచ్చలి, ఎర్ర బచ్చలి. ఇది చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి ప్రతి ఒక్కరు. ఇది దీంట్లోనే డ్రాగన్ చెట్టు. ఇది రెడ్ డ్రాగన్. మొన్నటి వరకు ఒక కాయ కాసింది, ఇప్పుడు ఇంకా మళ్ళీ ఏం లేవు, వస్తాయి. సెకండ్ టైం మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది. ఇదంతా డ్రాగన్ చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఎవరైనా టెర్రస్ మీద. ఇవన్నీ మిరప మొక్కలు, మిరప వెరైటీ. చెట్లు పెంచడానికి ఇది అది లేదు, ఏ కుండీలో అయినా పెంచవచ్చు. అలాగే ఇది బబూన్స్లో పెంచాము, అంటే బాటిల్స్, నీళ్ళ బాటిల్స్, వేస్ట్ నీళ్ళ బాటిల్స్ అవి యాక్చువల్లీ. వాటిల్లో కూడా పెంచుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఎక్కడైనా పెంచుకోవచ్చు అనేదానికి. ఇది చెరుకు కూడా పెంచుకోవచ్చు సరదాగా, బాగా పెరుగుతుంది. కొంచెం పెద్ద టబ్ పెడితే సరిపోతుంది. ఇవన్నీ తులసిలో చాలా వెరైటీస్ కలిసి ఉంటాయి ఇక్కడ. ఇది చెన్నంగి అంటారు ఇక్కడ, చెన్నంగాకు. ఇది వైట్ డ్రాగన్. ఆల్రెడీ ఒకసారి ఫ్రూటింగ్ అయిపోయింది, మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. నవంబర్ వరకు ఇవి జనరల్గా టెర్రస్లలో కాస్తూ ఉంటాయి. చాలా ఈజీగా పెంచుకోగలిగే మొక్క ఇది. టెర్రస్ మీద ఈజీ ఫ్రూట్ ఇది, ప్లస్ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఫ్రూట్. నిన్న పూసాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడంతా చిన్న పందిరి, దీంట్లో అన్ని కాంబినేషన్ ఉంటాయి. తులసి వెరైటీస్. ఇది టేబుల్ నిమ్. ఇది స్వీట్ లైమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ లైమ్ ఇది. షుగర్ వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి మంచిది. బ్రింజాల్, జింబో బ్రింజాల్. ఇది యాక్చువల్లీ చాలా మంచి ప్లాంట్, మంచి మొక్క. బంతి కూడా ఒక వెరైటీ ఆఫ్ ఫ్లవర్, మంచిది ఇది పెంచడం కూడా టెర్రస్ మీద. ఇవన్నీ చుక్క కూర, బచ్చలాకు, పిండి కూర, బ్రింజాల్, పర్పల్ బ్రింజాల్. ఇక్కడ అన్ని మెడిసినల్ ప్లాంట్స్. ఇటంతా ఇది బచ్చలలో ఒక వెరైటీ, వైట్ తీగ బచ్చలు. ఇది ఒక మంచి ప్లాంట్. నల్లేరు చాలా మంచిది హెల్త్ వైజ్. బోన్స్కి గట్టి చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇరిగిపోయిన బోన్ కూడా అతుకుతుందని చెప్తారు పెద్దవాళ్ళు. ఇవన్నీ మల్లెలు. ఈ సైడ్ అంతా ఇది గన్నేరు మొక్క కూడా చాలా ఈజీగా పెరుగుతుంది. ఇది పింక్ కలర్ రెక్కది. కుండీలో ఉంటే చిన్నగా ఉంటాయి, నేల మీద పెట్టేసుకుంటే పెద్దగా అవుతాయి. కుండీలో చిన్న సైజే పెరుగుతాయి, కానీ బాగా పెరుగుతాయి పూలు. మనం ఇచ్చే పోషకాలను బట్టి అది పెరుగుతాయి. ఇవన్నీ మల్లెలు, మొత్తం మల్లె చెట్లు. ఆల్రెడీ ఇది సీజన్ అయిపోయింది, బట్ ఇంకా విరజాజులు మాత్రం కొంచెం పూస్తున్నాయి. ఇది టైం కాబట్టి. మల్లె చెట్లు అంటే వన్స్ అయిపోయింది, ఎండాకాలంలోనే పూస్తాయి కదా, అయిపోయినాయి అవి. మిర్చి ప్లాంట్స్.
ఇదన్నీ మల్లె మొక్కలు. ఇది కూడా పసుపు వెరైటీ. ఈ సైడ్ అన్ని తోట అంటే కొన్ని షో కూడా ఉంటాయి. ఇవన్నీ షో మొక్కలు. గ్లేడియస్ వెరైటీ ఎప్పుడు 365 డేస్ వస్తుంది. ఇది సీతమ్మ వారి జడగంట అంటారు, కొందరు పట్టు కుచ్చు పువ్వు ఏదో కూడా అంటారు. దీంట్లో గుమ్మడి వేస్తున్నది, తీపి గుమ్మడి, బూడిద గుమ్మడి. ఇక్కడ ఆకాకర వేసాము. ఇక్కడన్నీ ఇప్పుడు దొండ, నేతి బీర అన్నీ కలిసిపోయి మొలుస్తాయి ఇక్కడనే. అదేమో స్వీట్ పొటాటో, ఈ లాస్ట్ స్వీట్ పొటాటో ఉంది.